స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. తిరుపతిలో బాంబు బెదిరింపు కలకలం రేగింది. ఇటీవల వరుసగా తిరుపతిలో బాంబు పెట్టామనేసి మెయిల్స్ రావడం, పోలీసులంతా కూడా హుటాహుటిన తనిఖీలు చేయడం, పరస్పరంగా ఇది ఒక చర్య అనేది కొనసాగుతూనే ఉంది. అయితే ప్రజలు మాత్రం భయాందోళనకు గురవలసినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల మనం చూసాం, నెల రోజుల్లో దాదాపు ఒక 4-5 సార్లు కూడా ఇదే రకమైనటువంటి బాంబు బెదిరింపు రావడం జరిగింది. గతంలో సీఎం చంద్రబాబు కూడా నారావారిపల్లె పర్యటనకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ యొక్క ఎలిప్యాడ్ ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో కూడా బాంబు పెట్టినామనేసి మెయిల్ రావడం, అక్కడి నుంచి కూడా ఎలిప్యాడ్ని ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజీలో ఆ యొక్క ఎలిప్యాడ్ ఏర్పాటు చేస్తే అక్కడ బెదిరింపు వచ్చినటువంటి నేపథ్యంలో ఎలిప్యాడ్ని కూడా అక్కడి నుంచి మార్చి నారావారిపల్లి సమీపంలోని రంగంపేట వద్ద కూడా ఈ యొక్క ఎలిప్యాడ్ గ్రౌండ్ కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే వరుసగా ఈ రకంగా బాంబు బెదిరింపు అనేది మాత్రం తిరుపతిలో తీవ్ర కలకలం రేపుతుందని చెప్పాలి. ఆధ్యాత్మిక క్షేత్రంలో నిత్యం కూడా వేల మంది భక్తులు రాకపోకలు ఉంటాయి. ఇటువంటి ప్రాంతంలో కేంద్రంలో ఈ రకంగా ఈ యొక్క ఫేక్ మెయిల్స్ అన్నది మాత్రం ఒకసారిగా తీవ్ర కలకలం రేపుతుందని చెప్పాలి. అయితే ఈ ఫేక్ మెయిల్సా, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు పెడుతున్నారన్నటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. అయితే ఇటీవల మనం చూసాం, ఏదైతే తమిళనాడు సీఎం ఇంటికి, అదే రకంగా గవర్నర్ ఇంటికి కూడా ఇదే రకమైనటువంటి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం, అక్కడ కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే తనిఖీలు చేపట్టినటువంటి పరిస్థితి. అయితే తిరుపతిలో మాత్రం నిత్యం కూడా ఈ రకమైనటువంటి బాంబు బెదిరింపు అన్నది మాత్రం తీవ్ర కలకలం రేపుతుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో ఇటీవల మనం చూసిన గతంలో ఏదైతే హోటల్స్లో ఈ యొక్క బాంబు బెదిరింపులు వచ్చినటువంటి నేపథ్యం, తర్వాత యూనివర్సిటీలకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఏకంగా కలెక్టర్ ఆఫీస్లో బాంబు పేల్చేస్తామంటూ కూడా ఒక మెయిల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్ వద్దకి బాంబు స్క్వాడు, డాగ్ స్క్వాడ్ పూర్తిగా ఇక్కడ చేరుకొని పూర్తి స్థాయిలో తనిఖీలంతా కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎక్కడే కానీ ఇప్పటి వరకు వచ్చినటువంటి మెయిల్స్లో ఎప్పుడూ కానీ ఎక్కడే కానీ ఎటువంటి ఆధారాలు కానీ, పేలుడు పదార్థాలు లాంటివి కూడా ఎక్కడ లభ్యమైనటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ యొక్క మెయిల్స్ మాత్రం తీవ్ర భయాందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో మనం చూసాం, రైల్వే స్టేషను, అదేవిధంగా విష్ణు నివాసం, శ్రీనివాసం, ఈ తిరుమలకి వెళ్ళేటువంటి బస్సు ఆ యొక్క బస్టాండ్, ఏదైతే బాలాజీ బస్టాండ్ వద్ద కూడా ఇదే తరహా అయినటువంటి మెయిల్స్ రావడంతో పూర్తి స్థాయిలో పోలీసుల అధికారులు అయితే చాలా అప్రమత్తంగానే ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే ఇది ఫేక్ మెయిల్ అయినప్పటికీ కూడా అలసత్వం వహించడానికి లేదు. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి పోలీస్ అధికారులు మాత్రం చాలా క్షుణ్ణంగా ఈ యొక్క తనిఖీలు మాత్రం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కలెక్టర్ ఆఫీస్లో ఇవాళ ఈ మెయిల్ రావడం అనేది మరొక మారు తీవ్ర చర్చనీయాంశంగా ఒక భయాందోళన కలిగించేలాంటి మెసేజ్ అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే ఇక్కడ చేరుకొని పూర్తి స్థాయిలో కలెక్టర్ ఆఫీసు మొదటి అంతస్తు నుంచి వరకు కూడా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా జల్లెడ పట్టాడు. ఎక్కడే కానీ ఇటువంటి అనుమానం తగ్గించినటువంటి పదార్థాలు కానీ, వస్తువులు కానీ ఎక్కడ లభ్యం కాలేదంటూ కూడా పోలీసు అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అయితే ఈ మెయిల్కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చింది, ఏమన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నట్టు అయితే సమాచారం. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.